హాయ్ 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 వెల్కమ్ టు సీతే సమీక్ష అగైన్. జాబిలమ్మ నీకంత కోపమా ఇప్పుడే చూసా బ్రో మూవీ. సో మాట్లాడతాం. మూవీ బాగుంది. ఎందుకు బాగుంది, నాకెందుకు నచ్చింది, అదే వీడియో డిస్కస్ చేస్తాను. నచ్చడమే కాదు, కొన్ని కొన్ని నచ్చలేదు కూడా. మూవీ ట్రైలర్ లో చెప్పినట్టు, టైటిల్ గా ఉన్నట్టే చాలా యూజువల్ స్టోరీ బ్రో. ఇది యూజువల్ స్టోరీ అంటే చాలా మందికి సినిమా చూస్తున్నంతసేపు లాస్ట్ లో ఎండింగ్ కూడా అరే ఏంట్రా ఇది అనిపించచ్చు. బట్ బయట సినారియోస్ అన్ని అలాగే ఉన్నాయి. అంటే ఇది కొంచెం మందికి అర్థం అవ్వచ్చు, కొంచెం అర్థం కాకపోవచ్చు. అంటే వాళ్ళు లైక్ ఫేస్ చేసే సినారియోస్ బట్టి ఉంటుంది. జెన్జీకి ఇంకా తన ముందున్న జనరేషన్స్కి, దోస్ హూ ఆర్ లివింగ్ ఇన్ బెంగళూరు, హైదరాబాద్ లా కొంచెం మెట్రో సిటీస్ ఉన్న వాళ్ళకి ఓకే ఓకే అని అర్థమవుతూ ఉంటుంది. బట్ చాలా మందికి అరే ఏ జరుగుతుందని అనిపించచ్చు. ఒక నార్మల్ టెంప్లెట్ స్టోరీయే, కానీ కొత్త కొత్త ఎలిమెంట్స్ ఉంటూ ఉంటాయి. కొన్ని సీన్స్ కొత్తగా ఉంటాయి, కొన్ని డైలాగ్స్ కొత్తగా ఉంటాయి, కొన్ని కరెంట్ జనరేషన్ స్టోరీస్ మీద, వాళ్ళ క్యారెక్టర్స్ మీద, వాళ్ళ రిలేషన్షిప్స్ మీద ఉంటుంది. మూవీ మొత్తం ఇమేజ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, కలర్స్ చాలా వైబ్రెంట్ ఉంటాయి. ఈ సినిమా చూసినంతసేపు నాకు ఏదో బాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత డీకోడ్ చేస్తే అర్థం విషయం ఏంటంటే, ఇప్పుడు నేను దీన్ని బాలీవుడ్ కాపీ అనట్లేదు, కానీ బాలీవుడ్లో ఒకప్పుడు ఇది నడిచేది. అంటే ఒక సెట్ ఆఫ్ లవ్ స్టోరీస్ తీసుకుని లైక్ మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో, మంచి క్వాలిటీతో వాళ్ళు దింపేవాళ్ళు అనమాట. రీసెంట్ కూడా అంటే వచ్చాయి, బట్ కొంచెం వర్క్ కల్చర్లో ఉంటాయి. లైక్ బ్యాడ్ న్యూస్ అని, గుడ్ న్యూస్ అని. అవేంటంటే ఇమేజ్ క్వాలిటీ చాలా బాగుంటాయి. ఒక చిన్న స్టోరీని లైక్ డ్రాగ్ అనకూడదు, డ్రామా బిల్డ్ చేస్తూ సో బాగుంటాయి. అవి చూడడానికి బాగుంటాయి, లైక్ ఫన్ వాచ్ అనమాట. ఇది కూడా అలాగే ఆ జోన్ లాగా ఉంటుంది. అండ్ ఇది కూడా ఫ్రాంచైజీ టైప్ అనమాట. లాస్ట్లో ఉంటుంది దేర్ విల్ బి ఏ పార్ట్ 2 అని. పార్ట్ 2 కాదు, పార్ట్ 3, పార్ట్ 4 ఇంకా అలా వస్తాయని ఉంటాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా జస్ట్ ఒక సెటప్ లాంటిది అండ్ నెక్స్ట్ వచ్చే మూవీస్కి. అండ్ ఇట్ రియలీ ఫన్ వాచ్ బ్రో. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మాట్లాడాలంటే సినిమా మొత్తంలో ఈ మెయిన్ లవ్ స్టోరీ ఉంటుంది చూసావా, అది లవ్ స్టోరీ కన్నా ఇంకొక లవ్ స్టోరీ ఉంటుంది బ్రో, కర్లీ హెయిర్ లవ్ స్టోరీ. నాకు లైక్ ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ లవ్ స్టోరీ బ్రో. లాస్ట్కి ఏమవుతుందిరా అని చెప్పి, బట్ లాస్ట్కి ఏది అవ్వదు, పార్ట్లో చూసుకుందాం అంటారు. ఐ వాజ్ లిటిల్ డిసప్పాయింటెడ్, బట్ రియల్ ఎక్సైటెడ్ ఫర్ నెక్స్ట్ పార్ట్ బ్రో. సో సినిమా బాగుంది. అండ్ లాస్ట్కి అందరూ చూసాక అరే ఏమైందో అనుకుంటారు, బట్ ఏం కాదు. అంటే ఇది ట్రయాంగిల్ కూడా కాదు బ్రో, ఇది ఆక్టాగోన్. ఓకే సినిమా చూడండి, నో స్పాయిలర్స్, నథింగ్. అండ్ ఇంకో విషయం చెప్పాలి, మర్చిపోయాను. సినిమాలో హీరో ఒక మిడిల్ క్లాస్, హీరోయిన్ ఒక రిచ్ సౌండ్ పార్టీ కూతురు. ఎందుకంటే హీరో రేటబుల్ క్యారెక్టర్ అవ్వాలి కాబట్టి తప్పదు. సో సినిమాలో నాకు నచ్చని విషయాలు రెండు. ఒకటి, స్టార్టింగ్ వెళ్ళగానే డైలాగులో సీన్లు డైరెక్ట్గా సాంగ్ వస్తుంది. అఫ్కోర్స్ అది బ్రేకప్ సాంగ్ ఏదో ఉంటుంది, బట్ ఆ సాంగ్ లేకపోయినా పర్లేదు. అంటే బేసికల్గా డబ్బింగ్ ఏం బాగాలేదు బ్రో సాంగ్స్వి. అంటే నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఎక్కింది, చాలా బాగా నచ్చింది కూడా. బట్ సాంగ్స్ చాలా వరకు నాకు పెద్ద వర్కౌట్ కాలేదు. అంటే డబ్బింగ్ ఇంకా బాగా చేస్తుంటే బాగుంది అనుకుంటా. సో ఫస్ట్ వచ్చే సాంగ్ అయితే నాకు అది ఎందుకు అంటే నువ్వు వెళ్ళగానే డైలాగ్ గట్ట ఏం లేకుండా సాంగ్ పెట్టి ర్యాండమ్గా పెడితే చిరాకు వస్తుంది కదా, నాకు అలాగ వచ్చింది. బట్ తర్వాత నుంచి సినిమా అంతా నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు, ఎక్కడ చిరాకు తెప్పించలేదు, మొత్తం ఫన్ వాచ్ అది. సో సినిమా ఎలా ఉంది అంటే, వర్షంలో కూర్చొని ఒక బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. సో ఆన్ దట్ నోట్ సినిమా చూడండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దీని తర్వాత రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ డిస్కషన్ రివ్యూ అది కూడా వస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్.